మహోన్నతుడైన తండ్రికి మన ప్రభువైన క్రీస్తు యేసుకి స్తోత్రాలు సమర్పిస్తూ మీకు అందరికి మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఈరోజు ఫుల్ డే బైబిల్ క్లాస్లో మనం క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి ఆలోచన చేయబోతాం. క్రీస్తు యొక్క ఔన్నత్యం. క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మనుషులు తప్పుగా అపార్థం చేసుకొని అసలు ఆ విధంగా క్రీస్తును గుర్తించడానికి కూడా సరే భయపడవలసినటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఆ నోటికి అదుపు లేకుండా, నోటికి అదుపు ఉండదు, ఆలోచనలకు ఒక పరిమితం అంటూ ఉండదు, వీళ్ళు ఇష్టానుసారంగా ఇష్టారాజ్య బోధలు చేస్తూ ఉండడం గమనించగలం. నిన్నటి దినాన ఒక రీల్ అంటే ఒక యూట్యూబ్లో ఒక లెసన్ ఒక ఆయనది చూశాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభువు తండ్రిని ఆరాధన చేసిన సంగతి వాస్తవమే. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభు తండ్రిని ఆరాధించిన మాట మాత్రం వాస్తవం. కాకపోతే అది మనకు బేస్ కాదు. ఎవరికి? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభు జరిగించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు సంబంధించింది కాదు. వాటిని బేస్ చేసుకొని మనం ఏ కార్యక్రమాలు చేయటానికి అవకాశం లేదు. కారణం ఏమిటి? నిబంధన ఎప్పుడు ప్రారంభమైందో తెలియకపోవడం ఈ తప్పిదం జరిగింది. నా ప్రభు ఏ దేవుడినైతే ఆరాధించానో ఆ దేవుడిని నేను కూడా ఆరాధిస్తానంటాడు. నా ప్రభు యొక్క దేవుడే నా దేవుడు. ఇలాంటి పనికిరాని మాటలు ఉంటాయి చూడండి. ఈ పనికిరాని మాటలను మనుషులు పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈరోజు చెప్పబడుతున్నటువంటి విషయాలను మనం అందరం ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభువు యొక్క స్థితిగతులు, ఔన్నత్యం అనేది ఆయన యొక్క స్థితిగతులకు సంబంధించిన విషయాలను మనం పరిశీలన చేయబోతాం. ముందుగా ప్రభువైన క్రీస్తు యేసు ఎలా ఉన్నారు, భూమి మీద రాకమునుపు ఎలా ఉన్నారు, అదేవిధంగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా వచ్చారు, అదేవిధంగా ఆయన మరణానంతరం తిరిగి ఏమయ్యారు, ఈ మూడు ముఖ్యమైనటువంటి సంగతులను మనం పరిశీలన చేస్తాం. ఏంటంటే భూమి మీదకి రాక మునుపు ఆయన ఎలా ఉన్నారు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారు, మరణానంతరం తిరిగి ఆయన ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమై ఉన్నారు అనే విషయాలను మనం పరిశీలన చేస్తాం. అందులో ప్రాథమికంగా మనం ఆలోచన చేయబోయే విషయం ఏమిటంటే, భూమి మీదకి రాకమునుపు ఆయన యొక్క స్థితిగతులు ఏమిటి? ఏంటిది? భూమి మీదకి రాకమునుపు ఆయన యొక్క స్థితిగతులు ఏమిటో మనం పరిశీలన చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 13 వచనాలను చదివినప్పుడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? క్రీస్తు యేసు భూమి మీదకి రాక మునుపు ఎవరి స్వరూపంలో ఉన్నారు? దేవుని స్వరూపం అని అంటే తండ్రిని దేవుని యొక్క స్వరూపము అనే ఉద్దేశంతో రాయలేదు ఇక్కడ. ఆయన స్వరూపం ఈయన స్వరూపం సమానత్వానికి సంబంధించి మాట్లాడడమే కానీ ఈయన ఒకటి అనడానికి కోసం ఆ మాట రాయబడట్లేదు. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి అని అంటే
ఆయన యొక్క స్వరూపము ఈయన యొక్క స్వరూపం సమానమైనదే, కానీ ఈ ఇద్దరిది ఒకటే వ్యక్తిత్వపు స్వరూపానికి సంబంధించింది కాదు. సో పర్సనల్ ఇమేజ్ అన్నమాట. పర్సనల్ ఇమేజ్ అనేది ఇద్దరివి ఎవరి వ్యక్తిగతం వాళ్ళదే. కాకపోతే స్వరూపంలో సమానత్వం అనే దాన్ని ఇక్కడ మాట్లాడడం మనం గమనించాలి. ఆయన ఎలాంటి స్వరూపం కలిగి ఉన్నారు అంటే దేవుని స్వరూపం ఆయనది, దేవుని స్వరూపం ఆయనది, ఈయన దేవుని స్వరూపము ఈయనది. కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎవరితో సమానంగా ఉన్నారు? దేవునితో సమానంగా ఉన్నారు. దేవునితో సమానంగా ఉన్నారు. ఉన్నందుకు అక్కడి నుండి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఏనాడు అనుకోలేదు. అయ్యో నేను దేవునితో సమానంగా ఉన్నాను కదా, ఇది విడిచిపెట్టేస్తే ఎలాగా అన్నట్లుగా ఆయన ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఆయన మరి ఎవరి పోలికను వచ్చారు? మనుషుల పోలికగా పుట్టి. ఎవరి పోలిక? ఇప్పుడు ఈ మాట మీకు అర్థం కావాలి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి అన్నప్పుడు నేను ఆ మాటను మీకు తెలియజేస్తాను. ఏమన్నాను? తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపం అన్నట్లుగా అది ఊహించడానికి అవకాశం లేదు. ఇక్కడ మనుషుల పోలికగా పుట్టి అని అంటే, మనుషుని పోలికగా పుట్టి అని అంటే ఎగ్జాక్ట్ సేమ్ ఇన్ఫర్మేషనే. మనుషుల పోలికగా పుట్టానంటే నేను ఆయన ఒకటి అన్నట్లు కదా కాదు. ఈ స్వరూపం అనేటువంటివి ఇద్దరివి సమానత్వానికి సూచించే మాటలే, కానీ అర్థమవుతుంది కదండి. సమానత్వాన్ని మనుషుల పోలికగా పుట్టానంటే ఆయన పోలికను మనిషితో పోల్చి మాట్లాడడం గమనిస్తూ ఉన్నాం. అదే విధంగానే స్వరూపాన్ని కూడా సరే దేవుని యొక్క స్వరూపంతో పోల్చి మాట్లాడుతూ సమానత్వాన్ని, దైవ సమానత్వాన్ని, ఇటు భూమి మీదకి వచ్చినప్పుడు మానవ సమానత్వాన్ని క్రీస్తు యేసు కలిగి ఉన్నారు. పరలోకంలో ఉన్నప్పుడేమో దేవునితో సమానం. భూమి మీదకి వస్తే ఎవరితో సమానం? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, ఎటువంటి ఆకారం అయింది? మానవాకారం. మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ మాట మనకు అర్థం కావాలి. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడా, లేదంటే తండ్రి తగ్గిస్తే తగ్గించుకున్నాడా? తన్ను తాను తగ్గించుకోవడం అనగానేమిటి? ఏమైనా సమాధానం ఉందా? తన్ను తాను తగ్గించుకోవడం అంటే అర్థం ఏమిటి? ఏంటండి? దేవునికి తిరిగి చూడండి. తన్ను తాను తగ్గించుకోవడం అంటే అర్థం ఏమిటి? తన్ను తాను ఆయనగా తగ్గించుకున్నాడని అర్థం. ఎవరో దీన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వు తగ్గించుకో అన్నట్లుగా కాదు. తన్ను తాను తగ్గించుకోవడం అంటే అర్థం ఏమిటి? ఆయనగానే ఇష్టపూర్వకంగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అది దాని ఉద్దేశం. పరిస్థితి ఏమిటనంటే ఈరోజు క్రీస్తు గురించి బోధ చేసే ప్రతి ఒక్కడు కూడా సరే తన్ను తాను తగ్గించుకున్నాడు అనే మాటను అంత ఎక్కువగా హైలైట్ చేయరు. దేన్ని? తన్ను తాను తగ్గించుకున్నారు అని చెప్పే మాటను హైలైట్ చేయరు. కారణం ఏమిటనంటే ఎప్పటికీ కూడా సరే పాత నిబంధన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి, పాత నిబంధన యొక్క ప్రభావాన్ని బట్టి అక్కడ తండ్రిని దేవుడు గొప్పవాడు అని అన్ని లేఖన భాగాలు చెప్పిన కారణాన్ని బట్టి క్రీస్తు యేసు ఇంకనూ తక్కువవాడిగానే ఉన్నట్లుగా తండ్రిని బట్టి క్రీస్తు తక్కువవాడు అన్నట్లుగా చెప్పబడ్డం మనం జరుగుతున్నటువంటి ఒక సంగతి అన్నమాట. తండ్రిని బట్టి క్రీస్తును తగ్గించి మాట్లాడేటువంటి ఒక తప్పుడు అభిప్రాయం నేడు కలిగింది. కాబట్టి నేను ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, ప్రభువైన క్రీస్తు యేసు పరలోకంలో ఉన్నప్పుడు దేవుని స్వరూపం కలిగిన వాడు, అంటే దైవ స్వరూపమని, అదేవిధంగా తండ్రితో సమానుడు అనే విషయాన్ని అక్కడ మాట్లాడడం. రెండు, భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రం మనుషుని పోలికగా పుట్టారు
ఎవరి పోలికగా పుట్టారు? ఆ పుట్టుక పుట్టడానికి కారణం ఎవరంటే ఆయనే తన్ను తానే తగ్గించుకొని వచ్చాడు. ఆయనే తన్ను తానే తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. వాస్తవమైన విషయం ఏమిటంటే ఈ తన్ను తానే తగ్గించుకోవడం అని అన్నా, లేదా తండ్రి చేత నియమించబడ్డాడు అని అనన్నా, లేదా పరిశుద్ధాత్మను బట్టి ఈ కార్యక్రమం చేశాడు అని అనన్నా సమానమే, ఒకటే. సంకల్పం అనేది ఒకరిది కాదు, తండ్రిదే కాదు. ప్రతి ఒక్కడు ఇప్పుడు చెప్పే ప్రతి సంకల్పం గురించి మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా సరే, పెద్ద బోధకుడు కావచ్చు, చిన్నోడు కావచ్చు, ముసలోడు కావచ్చు, అట్లాంటి వాడైనా కావచ్చు, చెప్పే వాళ్ళందరూ తండ్రిని దేవుని సంకల్పం అంటారు. తండ్రిని దేవుని సంకల్పం అంటూ గ్రంథం ఏది ఎక్కడా వాక్యం తెలియచేయదు. దేవుని యొక్క సంకల్పం అంతా క్రీస్తు మీదనే ఆధారపడి క్రీస్తునే కేంద్రంగా ఉంచి నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ క్రీస్తు యొక్క ప్రమేయం లేకుండా తండ్రి కూడా సరే ఏం చేయడు, సంకల్పం అనేది చేయడు. సరే, ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్ముడు కూడా సరే, మనం కానీ కొరింథీయులకు రాసిన పత్రికల్లో చదువుతూ ఉన్నప్పుడు నేను చెప్పట్లేదు ఆ విషయాన్ని, సంకల్పం గురించి జస్ట్ టచ్ అప్ ఇస్తున్నాను. ఆత్మ తానే తన ఇష్టము చొప్పున, ఎవరు? పరిశుద్ధాత్మ అంటే తానే తన ఇష్టం చొప్పున కార్యాలు జరిగిస్తాడంట. అంటే ఈయన చిత్తం ఒకటి, ఈయన సంకల్పం ఒకటి, తండ్రిని దేవుని సంకల్పం ఒకటి, క్రీస్తు సంకల్పం తన్ను తాను అన్నాడు కాబట్టి ఆయనకు సంకల్పం ఒకటే. అలాంటిది ఏమీ లేదు. కాబట్టి సంకల్పం అని అంటే ముగ్గురు ఒకే దాటిలోకి వచ్చి నిర్ణయం తీసుకున్నటువంటిదే నిత్య సంకల్పం. ఇది ఎప్పుడైనా దాని గురించి నేను మాట్లాడతాను. కాకపోతే ఇక్కడ తన్ను తాను తగ్గించుకున్నాను అనేటువంటి మాట క్రీస్తు యొక్క వ్యక్తిత్వపు తగ్గింపును గురించి మాట్లాడడం, అది ఆయన ఇష్టపూర్వకంగానే తగ్గించుకొని భూమి మీదకి వచ్చారు అని చెప్పేటువంటి ఒక సంగతిని మనం గుర్తించాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22 నుండి చదువుతాం. ఆశ్చర్యపోవలసినటువంటి ఒక విషయం, చదవద్దబ్బా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22 నుండి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. తండ్రిని దేవుడు భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు చేత అద్భుతములు మహత్కార్యాలు సూచక్రియలను చేయించాడు. అదెందుకు? ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. అంటే తండ్రిని దేవుడే ప్రభుని క్రీస్తు యేసును ఘనపరుస్తున్నాడు. ఎవరు? తండ్రిని దేవుడే ప్రభుని క్రీస్తు యేసును ఘనపరుస్తున్నాడని కనపరచడానికి ఈ కార్యక్రమం చేశాడంట. ఈ విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చదివాం. ఎవరికైనా గుర్తుందో లేదో, ఇంతకు ముందు అపోస్తల కార్య గ్రంథాన్ని చదువుతున్న ప్రతి సందర్భంలోనూ యేసు ప్రభు ఏదైనా మహత్కార్యాలు జరిగించారు అని అంటే అది తండ్రి వలన చేశారు అన్నట్లుగా రాయబడుతూ ఉంటది. కారణం ఏమిటంటే తండ్రి క్రీస్తును మహింపరుస్తున్నాడు అనడానికి రుజువు అంట. అది ఎవరిని మహింపరుస్తున్నాడు? తండ్రే క్రీస్తును మహింపరుస్తున్నాడు అనడానికి రుజువు. సో ఏదేమైనప్పటికీ ఆయనను తన వల్ల మెప్పు పొందిన వాడిగా మీకు కనపరచును. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును చూడండి. మరలా ఎవరు? దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. కాబట్టి దేవుడు నిశ్చయించిన సంకల్పం అంటే తండ్రి అయిన దేవుడే నిశ్చయించిన సంకల్పమా? ఆయన మాత్రమే నిశ్చయించిన సంకల్పం కాదు. మరలా చెబుతున్నాను, ఆయన సంకల్పంలో భాగం క్రీస్తు యేసు. క్రీస్తు యేసు లేకుండా తండ్రి ఎటువంటి సంకల్పము చేయడానికి లేదు. ఎవరు లేకుండా? క్రీస్తు ప్రభు వారు లేకుండా తండ్రి సంకల్పం చేయటానికి లేదు. కాబట్టి దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీరు అనుకున్నారు, చంపేశాం. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం అనుకున్నారు,
ఇంకా ఆయన్ని చంపేశాం అని అనుకున్నారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఎందుకు మరణం ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యం? ఆల్రెడీ చనిపోయాడు, ఉండిపోయాడు. మూడు రోజులు అయిపోబోతుంది. మూడవ రోజు తిరిగి లేవాల్సిన పరిస్థితి, వాస్తవానికి ఉండాల్సిన అవసరం లేదు. కానీ మరణం ఆయన్ని బంధించడం అనేది అసాధ్యం కాబట్టి తండ్రిని దేవుడు ఏం చేశారంట? ఎప్పుడు కూడా సరే ఈ మాటను మాట్లాడరు, ఎవ్వరు కూడా సరే ఏ మాటను మాట్లాడరు అని అంటే, తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసును లేపెను. ఎప్పటికీ ఆ మాటలే వస్తుంటాయి. తండ్రి అయిన దేవుడే లేపాడు, ఆయనే లేపాడు అని అంటా ఉంటారు. కానీ ఎందుకు లేపాడు అనే దానికి కారణం ఈ వచనం. ఈయన ఎందుకు లేపేశాడు? నిజంగా మరణం అనేది ఆయనను బంధించుట అసాధ్యం గనక ఈయన ఏం చేశాడు? లేపాడు భూమి మీద. ఎందుకనంటే దైవ విరుద్ధం అయిపోతుంది. ఎందుకంటే ఒక మానవుడు మరణించిన వాడు తిరిగి లేవడం అనేటువంటి కార్యక్రమం అనేది, మరణం లేకుండా తిరిగి లేవడం అనేటువంటిది అది దేవుడికి కూడా తగదు. అలాంటి ఒక పరిస్థితిని చూడడం అనేది అర్థమవుతుందని నేను చెప్పేది. ఒక నరుడు మరణించేశాడు, పాతి పెట్టేశారు. తిరిగి లేపడం అని అంటే తిరిగి లేవకుండా ఉండడం అనేటువంటి ఒక తిరిగి ఆయన ఇష్టానుసారంగానే తిరిగి లేచేశాడు అనుకోండి, మరణం బంధించి ఉంచట ఆయన అసాధ్యం కదా. మరణం అనేది బంధించి ఉంచట అసాధ్యం కాబట్టి ఆయనగానే లేచాడు అనుకోండి, అప్పుడు తండ్రిని దేవుడు ఏమైపోతాడు? ఆయనకాయనే లేస్తే తండ్రిని దేవుడు ఏమవుతాడు? ఆయన యొక్క ప్రభావం అనేది చాలా చాలా విచ్ఛిన్నమైపోతుంది. తండ్రిని దేవుని యొక్క ప్రభావం చాలా విచ్ఛిన్నమైపోయేటువంటి ప్రమాదంలో ఉంటది. అందుకనే మరణించినటువంటి మానవుడు అనగా క్రీస్తు యేసు తిరిగి లేవాలనంటే తండ్రి చేత లేపబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏమిటంటే ఈయన యొక్క దైవత్వాన్ని బట్టి ఈయన మరణం ఆయన్ను బంధించడం అనేది అసాధ్యం. ఎవరి యొక్క దైవత్వాన్ని బట్టి? క్రీస్తు యేసు యొక్క దేవత్వాన్ని బట్టి, క్రీస్తు యొక్క దేవత్వాన్ని బట్టి ఆయన మరణించి అలాగే ఉండిపోవడం అనేది కుదరని ఒక పని. అసలు మరణమే ఆయన దరిదాపులకు రాలేనటువంటి ఒక పరిస్థితి. అసాధ్యం. అదే తండ్రిని దేవుని యొక్క ప్రభావం లేకుండా ఈయన ఆటోమేటిక్గా అసాధ్యం కాబట్టి ఈయన ఆటోమేటిక్గా లేచేసాడు అనుకోండి, అక్కడ సంకల్పం అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎందుకనంటే ముగ్గురు కలిసి తీసిందే కదా సంకల్పం, ముగ్గురు కలిసి నిర్ణయించిందే కదా సంకల్పం. చైర్ వేరా, బయట చైర్లు ఉన్నాయి కదా. ముగ్గురు నిర్ణయించిందే సంకల్పం. ఇప్పుడు ఈయన మరణం బంధించి ఉంచుట అసాధ్యం అయిపోయింది అనుకోండి, అలాగే మరణంలోనే ఉండుండి ఈయన కానీ లేచేసి ఉన్నాడు అనుకోండి, సంకల్పం ముగ్గురు చేసిన సంకల్పం ఏమవుతుంది? ఏకీభవించేటువంటి పరిస్థితులు ఉండవు. సంకల్పం కొలాప్స్ అయిపోతుంది. ఇది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ అది ఇప్పుడు మన నెక్స్ట్ వచనాలు ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుందో చూద్దాం. 25 ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను. ఆయన ఎవరు? యేసు ప్రభువును గూర్చి అంట దావీదు ఇట్లనెను. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ప్రభువు అని పెద్ద అక్షరంలో రాసి తండ్రి అయిన దేవుని గురించి అక్కడ మాట్లాడడం మనం గమనిస్తున్నాం. ఆయనను గూర్చి అంటే యేసు ప్రభువును గూర్చి దావీదు ఇట్లా అన్నాడంట. అంటే యేసు ప్రభు ఏం చెబుతున్నాడో అది అక్కడ మాట్లాడడం గమనిస్తున్నాం. నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని అని అంటే అర్థం ఏమిటండి? ఎల్లప్పుడు అంటే అర్థం ఏమిటి? నిత్యం. ఎల్లప్పుడు అంటే ఏమిటి? నిత్యము, సదాకాలము, యుగ యుగాలు, ముగింపు లేని కాలం అంతా కూడా సరే నా ఎదుట ప్రభువు ఉన్నాడు, ఆయన్ని నేను చూస్తానే ఉన్నాను. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి దేవుడు గురించి యేసు ప్రభు చెబుతున్న ఒక స్టేట్మెంట్ అది.
ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎవరు కుడి పార్శ్వంలో ఉన్నారు? యేసు ప్రభు యొక్క కుడి పార్శ్వంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఎవరి యొక్క కుడి పార్శ్వంలో తండ్రి అయిన దేవుడు? క్రీస్తు కుడి పార్శ్వంలో తండ్రి అయిన. అందుకే ఆ మాట మరొకసారి చదివితే, నేను ఇక్కడ ట్విస్ట్లు ఏమి చేయట్లేదు, మరలా నేను ఆ మాటను క్లియర్ గా చదువుతూ వస్తున్నందుకు నేను ట్విస్టులు చేసి మాట్లాడతానని కూడా అంటారు. ఐఎమ్ నాట్ ట్విస్టింగ్ ఎనీ రెఫరెన్సెస్ హియర్, అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు ట్విస్ట్ ఆర్ ఆల్టర్ ద రెఫరెన్సెస్ దట్ ఈస్ బీన్ రిటన్ ఇన్ ద బైబిల్. ఏదైతే మనకు రాయబడి ఇవ్వబడిందో దాన్ని ఉన్నట్లు చెప్పడం నా విధి, నా కర్తవ్యం. ఆ ఉద్దేశంతోనే నేను బైబిల్ పట్టాను, ఆ ఉద్దేశంతోనే నేను బోధ చేస్తా ఉన్నాను. And I don't have to twist for any other reasons, be it money, be it hierarchy, be it anything else in the world, physical things. So ఏదేమైనప్పటికీ గుర్తించండి, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఏమన్నాడు అనంటే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎవరి యొక్క కుడి పార్శ్వంలో ఎవరున్నారు? తిరిగి చూడండి, తప్పు మాట్లాడుతున్నారు. ఆయన కుమారుని కుడి పార్శ్వమున తండ్రి ఉన్నాడు అని చెప్పేసి ప్రవచన మాట్లాడుతున్నాడు దావీదు. రికార్డ్ అవుతుందండి, మాట్లాడకూడదు. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటాను. ప్రభు అంటే పెద్ద అక్షరంలో ఉంది, అంటే తండ్రిని నేను చూస్తూ ఉన్నాను. అంటే నిత్యత్వంలో యేసుక్రీస్తు తండ్రిని చూస్తూ ఉన్నాడు. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు. ఎవరు చెప్తున్నది? క్రీస్తు యేసు చెప్తున్న మాట. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేనేం చేయబడను? కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. అంటే ఆయన పుట్టడానికి మునిపే ఆయన యొక్క మాటలు, నిత్యత్వంలో యేసుక్రీస్తు తండ్రిని దేవుని ముందు చెప్పినటువంటి మాటలు ఇవి. ఎప్పుడు? నిత్యత్వంలో తండ్రిని దేవుని ముందు ఆయన పుట్టకు మునిపే చెబుతున్నటువంటి మాటలు. నేను కదల్చబడను, నేను నా శరీరం కూడా సరే నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు అంటే తండ్రి అయిన దేవుడితో మా యేసు ప్రభు చెబుతూ, నీవు తండ్రి, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నీ పరిశుద్ధిని అని అంటే అర్థం ఏమిటి? అది చాలా సాన్నిహిత్యమైనటువంటి ఒక మాట. నీ పరిశుద్ధిని అనేటువంటిది, నీవాడు నావాడు అని చెప్పే ఈ మాటలు ఉంటాయి, అంతటి సాన్నిహిత్యమైనది. సో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపిదావు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతను చనిపోయి ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి. కాబట్టి అతడు ప్రవక్త. దావీద్ అనే ఒక రాజు, పాత నిబంధన కాలంలోని రాజు, ప్రవక్త అని అక్కడెక్కడ రాయబడలేదు. వాస్తవానికి పాత నిబంధన వచనాలు మీరు చూస్తే కూడా దావీదు ప్రవక్తగా ఉన్నట్లు అక్కడ మనకు కనపడదు లేఖన భాగాలు. అబ్రహాం కూడా ప్రవక్తనే. వీళ్ళు ప్రవక్త అని చెప్పేటువంటి ఒక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎవరెవరు ఏ ఏ నిజతత్వాన్ని కలిగి ఉన్నారో కొత్త నిబంధన బయట పెట్టేస్తూ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ అతడు ప్రవక్త. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను. ఎందుకు లేపెను చెప్పండి? సంకల్పం 1, 2 ఆయన శాశ్వత రాజు కాబట్టి
బతుకు శరీరంలో ఎంతసేపు బాగా నేను చెప్పాను. ఆ మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం కనుక ఆయన లేపెను. ఎవరిని? క్రీస్తుని. మరణం అనేది ఏలుబడి చేయటానికి లేదు. ఒక ఆయన పెద్ద తప్పు చెప్పాడు. మరణమే ఏలుబడి చేసిందంట క్రీస్తుని. దేవదానం గారు చేసిన ఒక అబద్ధ బోధనలో అత్యంత తప్పుడు బోధ అది. అసలు అట్లాంటి మాటలు ఆ నోట్లో నుండి ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. ఆయన మరణం ఆయన మీద ఏలుబడి చేసిందంట. చూపించే వచనాలు వేరు, ఈయన అనుకున్న చెప్పే విషయాలు ఇది ఇలా మనం లింక్ చేసుకున్నాం. వేరు. కాబట్టి దయచేసి గుర్తించండి, ఈ యేసును దేవుడు లేపును అనగా అర్థం ఏమిటి? ఒకటి, ఆయన మరణం ఆయన్ని బంధించుట అసాధ్యం. లేపాలన్నది ఎవరి యొక్క బాధ్యత? సంకల్పంలో తండ్రి అయిన దేవుని యొక్క బాధ్యత. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లేపింది తండ్రి అయిన దేవుడు ఒక్కడేనా అంటే కాదండి. అది కూడా ఎప్పుడైనా మనం మాట్లాడదాం. క్రీస్తు మరణంలో కొన్ని సంగతులు ఉన్నాయి. ఆయన లేపే విషయంలో పరిశుద్ధాత్ముడు లేకుండా ఆయన లేపబడలేదు. పరిశుద్ధాత్మ ద్వారా లేపబడ్డాడంట తండ్రి ప్రభుని క్రీస్తు యేసు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. నిత్యుడొక ఆత్మ ద్వారా దేవునికి తన్ను తాను అర్పించుకున్న క్రీస్తు అని అంటాడు. ఈయన అర్పించుకున్నప్పుడు కూడా సరే పరిశుద్ధాత్ముని ద్వారానే అర్పించుకున్నాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 9:14 చూడండి. హెబ్రీ పత్రిక 9:14 చదవచ్చు. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నా. కాబట్టి ఈయనే అర్పించుకున్నాడు, తన్ను తాను అని అన్నాడు, తిరిగి పరిశుద్ధాత్మ ద్వారా అంట. అంటే అర్థం ఏమిటనంటే ముగ్గురి కార్యక్రమాలు సమానంగా జరిగాయి. ఇందులో ఒకరికే ముడిపెట్టడం ఎంతవరకు న్యాయం? ఒకరికే ముడిపెట్టి మాట్లాడడం, వల్లించడం, తిరిగి కాకమ్మ కథలు నా దగ్గర చెప్పకూడదు అనడం, ఇలాంటి పనికిరాని మాటలు ఎందుకు చెప్తారు నాకు అర్థం కావట్లేదు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. చాలా, అంతవరకు నేను ఎక్కువ మాట్లాడను. మీకు రెఫరెన్స్, అది ఒక రెఫరెన్సే కాదు, అనేకమైన రెఫరెన్సులు పరిశుద్ధాత్మ ఆయన లేపెను అని చెప్పడానికి ఉద్దేశించిన రెఫరెన్సులు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు లేపినని ఉంది, తండ్రిని దేవుడు లేపినని ఉంది, క్రీస్తు యేసే లేచునని ఉంది. ఇదంతా దైవత్వపు సమానత్వం అనేటువంటి ఒక విషయం మనకు అర్థం కావాలి. ఇలాంటి దైవత్వపు సమానత్వం అనేటువంటి ఒక విషయం అర్థం కాకుండా విశ్వాసం కలిగి ఉండడం అనేది వ్యర్థమైనటువంటి విశ్వాసం. అర్థం చేసుకుందాం. సరే, 33 కాగా దేవుని కుడి పార్శ్వమునకు ఈ యేసును దేవుడు లేపును, దీనికి మేమందరము సాక్షులం. మేమందరం అనేవాళ్ళు ఎవరు? వీళ్ళు అపోస్తలులు. ఆ 2వ అధ్యాయంలో నిలబడిన వాళ్ళు ఎవరు? అపోస్తలులు. వీళ్ళు మేము సాక్షులమని చెప్పి, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి. ఇప్పుడు ఎవరి కుడి పార్శ్వంలోకి వెళ్ళారు? దేవుని యొక్క కుడి పార్శ్వంలోకి క్రీస్తు ప్రభు వెళ్ళారు. అంతకుముందు ఎవరి కుడి పార్శ్వంలో ఉన్నారు? ఆయన తండ్రి నా కుడి పార్శ్వన ఉన్నాడని యేసు ప్రభు చెప్పారు. నిత్యత్వంలోనేమో ఆయన పుట్టడానికి మునుపేమో క్రీస్తు యొక్క కుడి పార్శ్వంలో తండ్రైన దేవుడు, ఈయన మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద గడిపేసి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరి కుడి పార్శ్వంలోకి వెళ్ళారు? తండ్రి కుడి పార్శ్వంలోకి వెళ్ళారు. కుడి పార్శ్వాలు, ఎడమ పార్శ్వాలు ఉంటాయి అక్కడ. కుడి ఎడమ పార్శ్వాలు అంటే ఏమి పరలోకంలో ఉండవు. ఈ భౌతికమైనటువంటి మొన్న కూడా ఆలోచన చేసాం ప్రకటన గ్రంథం చదివేటప్పుడు. గోమేధికము, ఆ వజ్రము, ఆ వైడూర్యాలు, ఆ కెంపులు, ఆ మాణిక్యాలు ఇట్లాంటివి ఉంటాయి అంటారు కదా. అవి అన్నీ ఉండవు. అట్లాంటిది ఏమీ లేదు అక్కడ. దర్ ఈస్ నథింగ్ లైక్ దట్. ఈ భౌతికమైనటువంటి ఇవన్నీ భూమి మీద దొరికేవి. వీటితో పోల్చి అక్కడ సంగతులను మాట్లాడుతున్నాడు. కాబట్టి అందుకని 12 ద్వారాలు అని అంటే అర్థమేమిటి? 12 గుమ్మములు అంటే అర్థమేమిటి? చెప్పండి ప్రసాద్ గారు.
అపోస్తులు 12 మంది అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధనే ఏమన్నారంటే 12 గుమ్మములు అని ప్రకటన గ్రంథంలో రాశాడు. 12 గుమ్మములు. గుమ్మం అనేది ఏం చేస్తుంది? ప్రవేశానికి, ద్వారానికి ప్రారంభం. అది ఎంట్రన్స్ కి, మార్గానికి, పరలోకానికి మార్గం. అది ద్వారం ఏమిటి? మార్గం. ఒక చోటికి ఎంట్రన్స్. అది ఆ మార్గం అనేది ఇక్కడ గుమ్మం అని చెప్పినందుకు ఆ మార్గాన్ని 12 మంది అపోస్తుల్లో, ఆ 12 మంది అపోస్తులతో 12 ద్వారాలు అని చెప్పేసి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే 12 అపోస్తులు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 12 అపోస్తులు చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం గురించి మాట్లాడుతూ, ఈ మార్గం ఎక్కడికి వెళుతుంది అని అంటే పరలోకానికి వెళుతుంది. అందుకని ఆ మార్గం ఏమిటో కాదు, ఆ గుమ్మం ఏమిటో కాదు, ఏమిటి? అపోస్తులు చూపించిన మార్గం అనగా బోధ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచుచున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోయాడా? దావీదు పరలోకానికి ఏనాడు ఎక్కిపోలేదు. అయితే అతడు ఎట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. తండ్రిని దేవుడే చెప్పేశాడు. ఏమని? నీ శత్రువులంతా నీ పాదాల క్రింద నేను పెడతాను. దేవా, ఎవరెవరిని దేవా అని అన్నారు? తండ్రైన దేవుడు క్రీస్తుని దేవా, ప్రభువా ఆ మాటలు వాడాడా? వాడాడు. తండ్రైన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తుని దేవా అని పిలిచాడు. తండ్రైన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తుని ప్రభువా అని పిలిచాడు. ఆయనే పిలిచినప్పుడు నువ్వెంత నేనెంత? ఏంటండి? నువ్వెంత నేనెంత? అసలు హూ ఆర్ వి? మనం ఎట్లాంటి వాళ్ళం అసలు? కాబట్టి దయచేసి గుర్తించండి, నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని అన్నాడు. అక్కడ కూడా ప్రభు అనే మాట వాడబడింది. ప్రభువు పెద్ద అక్షరంలో, అంటే తండ్రిని దేవుడు నా ప్రభువుతో అనగా క్రీస్తు యేసుతో చెప్పాను, నీవు వచ్చి నా కుడి పార్శ్వన కూర్చుండము అని. ప్రభు అంటే పెద్ద అక్షరంలో ఉన్న ప్రభు అంటే తండ్రిని దేవుడు. యేసు ప్రభు నా ప్రభువుతో చెప్పాను. ఎవరు ఈ మాట చెప్పింది? దావీదు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? అతని కాలంలో చెప్పాడు. యేసు ప్రభు పుట్టక మునుపు యేసు ప్రభుకు సంబంధించి పరలోకంలో ఏమైతే జరిగిందో ఈయన ప్రవక్తగా ఉండి రాసిన సంగతిని మనం గమనిస్తాం. కాబట్టి నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను అని అన్నప్పుడు యేసు ప్రభు ఎప్పుడు కూడా ప్రభు అని పిలువబడ్డాడు? తిరిగి చూడండి, అదే తప్పు ఇక్కడ. భూలోకానికి రాకమునుపే ఆయన ఏమై ఉన్నాడు? ప్రభువు నా ప్రభువుతో ఎక్కడ చెప్పాడు? పరలోకంలో చెప్పాడు. అది సమానత్వం. ఏమైనా అర్థం అవుతుందా మనుషులకి? ఆయన అధికారంలో సమానత్వం పరలోకంలో ఉన్నప్పుడు, రూపంలో దేవత్వంలో సమానత్వం పరలోకంలో ఉన్నప్పుడు. క్రీస్తు యొక్క నిజతత్వం ఏమిటో గుర్తించండి. దైవత్వంలో సమానత్వం, అధికారంలో సమానత్వం. ప్రభువు నా ప్రభువుతో చెప్పినంటే ప్రభు అనే మాట అధికారానికి, ఏలుబడికి సంబంధించింది. సమానత్వమైనటువంటి ఒక భావనను వెలికి తీస్తుంది ఆ మాటలో. కుడి పార్శ్వన కూర్చుండము అని చెప్పే మాట కూడా సరే. ముందుగానేమో తండ్రిని దేవుడు క్రీస్తు యొక్క కుడి పార్శ్వంలో ఉంటేను, ఈయన మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత క్రీస్తు యొక్క క్రీస్తే తండ్రిని దేవుని యొక్క కుడి పార్శ్వంలోకి వెళ్లి కూర్చోవడం అనేటువంటి ఈ మాటలు అధికార సమానత్వాన్ని సూచించే మాటనే. దేన్ని సూచిస్తుంది? సింహాసనాధికారం. కూర్చుండము, నా కుడి పార్శ్వన కూర్చుండము అని అంటే అది అధికారం. కూర్చుండము అని అంటే ఏలుబడికి సంబంధించినటువంటి అధికారం. అందుకని సిలువకు మునుపు తండ్రిని దేవుడు
ప్రభు అయిన క్రీస్తు యేసు ఇరువురు కూడా సరే సమానమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు. ప్రభు నా ప్రభుతో చెప్పెను. అప్పుడే ప్రభు అని పిలువబడ్డాడు. ఎక్కడ పరలోకంలో ఉన్నప్పుడే ప్రభు అని పిలువబడ్డాడు. పరలోకంలో ఉన్నప్పుడే ప్రభు అని పిలువబడిన ఆ మాటను గాలిలో కలిపేశారు. 36వ వచనాన్నే పట్టుకుని ఊగులాడతారు. 35 ఎక్కడ పోయింది? గాలికి కొట్టుకుపోయింది. 35 లెక్కలోకి రాదంట. ఎంతకాలం ఈ 36వ వచనం మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా ఈ రూఢిగా తెలుసుకొనవలనని ఎప్పుడు ఆ 36వ వచనమే పట్టుకుని ఊగులాడితే ఎంతవరకు కరెక్ట్? అంతకు ముందే ఆయన ప్రభువుగా ఉన్నాడే, అది తెలీదా నీకు? అది ఎందుకు తెలియకపోయింది? చదువుతా ఉంటాం సరిగా. ఇది 36వ వచనమే మేము కోట్ చేస్తాం, మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మరలా చెబుతున్నాను, క్రీస్తు యేసు యొక్క వాస్తవికత మనకు మరొకసారి అర్థం కావాలి. ఏమిటి అది అంటే, సిలువ ఆయన పుట్టకకు మునుపు దైవత్వంలో సమానత్వం కలిగిన వాడు, అధికారంలో సమానత్వం కలిగిన వాడు. ఇక్కడ నియమింపబడును అని అన్నప్పుడు ఆయన భూమి మీద మరణించినప్పుడు ఎలాగైతే మరణం ఆయన బంధించుట అసాధ్యమో, ఆ అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయటానికైనటువంటి పరిస్థితులు లేని కారణాన ఏ తండ్రిని దేవుడు యేసు ప్రభుని తిరిగి లేపేశాడు. మరణం ఆయన బంధించుట అసాధ్యం కాబట్టి తండ్రిని దేవుడు ఏం చేశారు? లేపాడు. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఆయన ఆల్రెడీ ప్రభువుగా ఉన్నాడు. తిరిగి నియమించను అనే మాట ఎందుకు వాడబడడం జరిగింది అని అంటే, ఎందుకు నియమించను అనే మాట వాడబడింది? ఆయన ప్రభువు కాబట్టి ప్రభువుగా నియమించను అనే మాట వాడబడింది. ఇశ్రాయేలీలు ఆ మాటను గ్రహించలేకపోయారు. ఎవరు? చేసిన తప్పిదాన్ని చూపిస్తున్నారు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును అని అన్నప్పుడు అప్పటి నుండి ప్రభు క్రీస్తు యేసు ఆల్రెడీ మునుపటి నుండి నిత్యత్వం నుండి ప్రభువా. ఒకసారి చూడండి, ఈ మాటనే అక్కడ తెలియజేస్తాడు. ఒకసారి మత్తయి సువార్తలో కూడా 22వ అధ్యాయంలో 41 నుండి 46 వచనాలు. మత్తయి సువార్త 22. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుతున్నది? మీ క్రీస్తుని గురించి మీకేం తోస్తుంది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పారు. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు యేసు నన్ను క్రీస్తు అని, నేను దేవుని కుమారుడని, దావీదు కుమారుడని మీరు అనుకుంటూ ఉంటారు. సరే, వీళ్ళకి అంగీకార యోగ్యంగా కావట్లేదు. ఆయన ప్రభుని పిలవడానికి ఇష్టం లేదు. యేసు ప్రభుని తండ్రి గురించి తండ్రి చెప్పినటువంటి మాటలను దావీదు చెప్పాడు. ఏమని? నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను అని అన్నప్పుడు, అని దావీదు ఆయనను ప్రభువు అని ఆత్మ వల్ల ఎలా చెప్పగలిగాడు? అంటే ఈయన పుట్టక మునిపే ఆయన ఏమై ఉన్నాడు? దావీదు చేత ఏమని పిలువబడ్డాడు? అందుకు నెక్స్ట్ ఆన్సర్ చూడండి. దావీదు ఆయన ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగ అతని కుమారుడగునని వారిని అడుగగా, అసలు యేసు ప్రభు యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అది జ్ఞానం అని మనం చెప్పడానికి లేదు. అది మహా జ్ఞానం. సులభంగా చెప్పే మాట కాదు అదంతా. అసలు మనకు ఆ పదజాలాలు కూడా వల్లించలేనంత గొప్ప జ్ఞానం అది. ఏం చెప్పగలం మనం? అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మరలా చూడండి,
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం ఎప్పటి నుండి ఉంది అని అంటే, ఒకటి పరలోకంలో ఉంది, ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలంలో ప్రభు అని పిలువబడ్డాడు యేసు ప్రభు. ఎవరి చేత? ఒట్టి దావీదు చేతనేనా? చాలా మంది పిలిచారు యేసు ప్రభుని ప్రభు అని. ప్రవచనాల్లో కూడా యేసు ప్రభువుని ప్రభు అని చాలా మంది ప్రవచించారు. ఇంకొక మాట గుర్తు పెట్టుకోండి, యెహోవా అన్న పదం పాత నిబంధనలో యెహోవా అన్న పదం ప్రభు అని అర్థం. యెహోవా అన్న పదం ఏమిటి? పదానికి అర్థం ఏమిటి? ప్రభువు అని అర్థం అన్నమాట. యావే, ఇంగ్లీష్లో YHWH, యావే. ఆ పదానికి అర్థం ప్రభు అని వాస్తవం. కాకపోతే విషయం ఏమిటనంటే, ఆ యావే ప్రభువు అన్నటువంటి ఉద్దేశంతో యెహోవా అన్న పేరు మీదుగా ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క విషయాలు చాలా ప్రవచనాత్మకంగా రాయబడ్డాయి. ఆది కాండం నుండి మత్తయి మార్కులో, యోహాను సువార్తల్లో కూడా సరే. ఏం చెప్పాను? ఏమన్నా స్టేట్మెంట్ ఏమైనా అర్థమైందా? యెహోవా అన్న పేరు మీదుగా యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనాలు ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు రాయబడ్డాయి. కాకపోతే అక్కడ యెహోవా అన్నటువంటి మాటను ఉద్దేశించి, యెహోవా అన్న పేరును బట్టి కాకుండా దాని ఉద్దేశం ఏమై ఉందో ఆ ఉద్దేశాన్ని బట్టి క్రీస్తు ఆయన సమానుడు అనే ఉద్దేశంతో యెహోవా అన్న పేరును యేసుక్రీస్తుకు వాడారు. యెహోవా అన్న పేరుని ఎవరికి వాడారు? యేసుక్రీస్తు. కారణం ఏమిటంటే ఆ పదం యొక్క అర్థం ఏమిటి? ప్రభువు అని అర్థం. అదే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. ఏమన్నా అర్థమవుతుందా? కొంచెం కష్టంగా ఉందా? సో మరలా గుర్తించండి, నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని అంటే అర్థం ఏమిటనంటే, అప్పటికప్పుడు ఆయన మరణించి సిలువ లేచిన తర్వాత ప్రభువుగా నియమించబడిన ఉద్దేశం గురించి అక్కడ మాట్లాడట్లేదు. ఆయన ప్రభుత్వాన్ని లేదా ఆయన అధికారాన్ని స్థిరపరుచుతూ మాట్లాడినటువంటి ఒక పరిస్థితి అన్నమాట. అది నియమించను అనే మాట స్థిరపరుస్తూ మాట్లాడినటువంటి ఒక మాట. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలెను అని చెప్పాను. ఈ మాటలు, ఈ బోధలు, నా బోధలు విన్నారనుకోండి, కొంతమంది ఈ అబద్ధికులు వెంటనే ఆపేస్తారు. అబ్బాయి ఇది విపరీత బాధగా ఉంది, మనం ఏమైనా ఎక్స్ట్రాలు ఏమైనా మాట్లాడుతున్నాం వాళ్ళలాగా, ఒక వచనాన్ని వదిలేసి ఒక వచనాన్ని కుదిపేసి గాలిలో కలిపేసి అట్లాంటిది మనం ఏమి చేయట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ ద రెఫరెన్సెస్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ అండ్ వీఆర్ స్టడీయింగ్ అకార్డింగ్లీ. ఇందులో ఏది కూడా సరే మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవటానికి లేదు. అనేక లేఖన భాగాలతో మనం పరిశీలన చేస్తున్నాం. మరొకసారి ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తున్నామని అంటే, క్రీస్తు యొక్క ఔన్నత్యం గురించి ఆలోచన చేస్తున్నాం. అందులో మొదటి పాయింట్ ఏమిటనంటే, క్రీస్తు తండ్రితో సమానుడు. క్రీస్తు తండ్రితో సమానుడు అని అన్నప్పుడు దేనితో సమానుడు? దేవునితో సమానమైనటువంటి వాడు అన్నప్పుడు దేవుని స్వరూపంతో సమానమైన వాడు, అంటే దైవత్వంలో సమానమైన వాడు క్రీస్తు యేసు. రెండు, ప్రభుత్వము లేదా అధికారంలో సమానమైనటువంటి వాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. ఎప్పుడు ఈ సమానత్వం ఎప్పుడు ఇంతకీ ఎప్పుడు? పరలోకంలో ఇది సమానత్వం. భూలోకంలో సమానత్వం అనడానికి లేదండి. ఎక్కడ? భూలోకంలో తండ్రి క్రీస్తు సమానుడు అనడానికి అవకాశమే లేదు. కుడిపార్శ్వం అని అన్నారు చూడండి, అప్పుడు కుడిపార్శ్వం అనేది సమానత్వానికి సూచన. కుడిపార్శ్వం అనేది దేనికి సూచన? సమానత్వం. అధికారం, సమానత్వం. అందుకే కుడిపార్శ్వం అనేది అధికార సమానత్వానికి సూచన. గుర్తుపెట్టుకోండి, కుడిపార్శ్వము ఇస్ ఈక్వల్ టు అధికార సమానత్వం. రాసుకోండి దయచేసి, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. కుడిపార్శ్వము ఇస్ ఈక్వల్ టు అధికార సమానత్వం. కాబట్టి క్రీస్తు యేసు ఎలాంటి వారో మనకు అర్థం కావాలి. ఎప్పుడు ఎలాంటి వారు? అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో కూడా 13 నుండి వచనాలు చదివినప్పుడు
అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎవరిని? సేవకుడైన యేసుని. ఏ వచనం ఎలా చెప్పింది అలా పోవడమే. మనకి ఇందులో అడ్జస్ట్మెంట్లు ఏమీ అవసరం లేదు. సేవకుడైన యేసు అని అన్నాడు. తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన్ను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని, చాలా ఇంపార్టెంట్, ఎవరు ఈయన? చంపబడిన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే సాధారణమైన వ్యక్తి కాదు, నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు. ఆయన జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేం సాక్షులం. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేసిన. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేస్తారని నాకు తెలుసు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను గూర్చి ఇలాగూ నెరవేర్చును. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అర్థమవుతుంది కదండి. కాబట్టి పాపము తుడిచివేయబడ్డానికి ఎవరి వైపు తిరగాలి? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట. మూడో పాయింట్ ఏమిటనంటే, ఆయన పుట్టక మునుపు, కాలం సంపూర్ణం కాక మునుపు, ఆయన నిత్యత్వంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క నిత్యత్వంతో ఈయన నిత్యత్వం ఎటువంటిది? సమానమైనది. పరలోక నివాస విషయంలో ఈ ఇరువురు కూడా సరే వ్యత్యాసము లేనివారు. ఒక బిఓఐ వాళ్ళందరూ ఏం చేశారంటే, ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చేత పుట్టించబడ్డాడు, ఆయన పెద్ద కుమారుడు. సామెతలు 22వ అధ్యాయంలో వచనాన్ని చూపెట్టి 8:22 వచనాన్ని చూపెట్టి ఆయన పుట్టినవాడు అని చెప్పుకుంటూ తిరిగారనమాట. మ్యూట్లో పెట్టాలి. మాట్లాడుకునే వాళ్ళు మీరు మ్యూట్లో పెట్టేస్తే మేము మాట్లాడుకుంటాం. ఆయన పుట్టినవాడు అని చెప్పేసి ఆయన తండ్రిని వచనం ఒకసారి చూడండి. 8వ అధ్యాయము సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ప్రథమైనది, మొట్టమొదట కలిగించింది ఎవరిని అనంటే నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. కాబట్టి భూమి ఉత్పత్తికి మునిపే నేను నియమింపబడ్డాను. ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. అంటే యేసు ప్రభు పుట్టించబడ్డాడు నిత్యత్వంలో, పరలోకంలో పుట్టించబడ్డాడు. ఇది ఈ అబద్ధికులు చెప్పేటువంటి మాట. మొదటి కొన్ని వచనాలు చదివే అవకాశం ఉండదు వీళ్ళకి. మొదటి కొన్ని వచనాలు చదవరు.
ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారో పరిశీలన చేయరు. మీరు కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇంకా సులభంగా మీకు అర్థమైపోతుంది. మొదటి కొన్ని వచనాలు నేను చదువుతాను ఇంగ్లీష్లో, చూడండి. The Proverbs of Solomon, the son of David, king of Israel, to know wisdom and instruction, to perceive the words of understanding. ఎనిమిదవ అధ్యాయం కదా. సారీ. Doth not wisdom cry out, and understanding put forth her voice? ఏమనుంది? హర్ వాయిస్ అంటే అర్థం ఏమిటి? హెర్, హెచ్ఈఆర్, హెర్ అంటే ఎవరు? ఆమె, ఆమె స్వరము. షీ స్టాండెత్ అట్ ద టాప్ ఆఫ్ హై ప్లేసెస్, by the wayside where the paths meet. She crieth at the gates, at the entry of the city, at the coming in at the doors. Unto you, O men, I call, and my voice is to the sons of man అని అంటుందన్నమాట. అంటే షీ, హర్ అని చెప్పేటువంటి మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు, ఎవరిని తెలియజేస్తుంది? వాస్తవానికి స్త్రీని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ చెప్పబడుతున్న స్త్రీ గురించి మాట్లాడుతూ 22వ వచనంలో ఆ స్త్రీ గురించైనా మాట్లాడుతున్నది. అదే కంటిన్యూషన్ అన్నమాట. అంటే యేసు ప్రభు స్త్రీయా పురుషుడా? ఇదంతా అసలు ఈ విపరీతవాదం ఎంత దారుణంగా వెళ్ళిపోతుందో చూసారా? అసలు ఎంత దారుణమా, ఎంత అమాయకత్వం, ఎంత మోసమా! అసలు ఎక్కడన్నా జరుగుతుందా? ఎవడు మాట్లాడలేడనా దీని అర్థం? నీ ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఉందని చెప్పు, లేదా అధికారము, లేదా గట్టిగా అరుస్తానని చెప్పు, గట్టిగా అరిచేస్తే కూడా భయపడిపోతారని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడు బోధలు చేయటమా? కాబట్టి దయచేసి గుర్తించండి, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి proclaimed in the wrong way. There is a way to teach the Bible, biblical concepts, be it Old Testament or be it New Testament. Either of the testaments should be preached within the context అన్నమాట. దాని సందర్భానుసారంగా మాట్లాడాలి. ఇక్కడ చెబుతున్నటువంటిది జ్ఞానం అనే స్త్రీ గురించి మాట్లాడడం జరిగింది. ఎవరి గురించి? జ్ఞానం అనే స్త్రీ. అక్కడ స్త్రీ అనే షీ, హర్ అని చెప్పేసి అంటున్నాడు. మీరు తమిళ్లో చూసినా ఆ మాటలే కనబడతాయి. అవళ్ అనే మాట వాడబడుతుంది అనమాట. కన్నడలో కూడా నేను సెర్చ్ చేశాను, కన్నడలో కూడా నేను చూశాను. ఐ హ్యావ్ సీన్ ఇట్. కాకపోతే ఒక విషయం ఏమిటనంటే, ఇంతటి మోసకరమైనటువంటి బోధలు నేడు ఉన్నాయన్నమాట. ఇంతకంటే మోసకరమైనటువంటి బోధలు వస్తాయేమో బహుశా. దయచేసి మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభు పుట్టినవాడు కాదు. అంతకుముందు ఆయన ఏ నివాసిగా ఉన్నారు? పరలోక నివాసి. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే పరలోక నివాసి అయి ఉన్నాడో, యేసు ప్రభువును యుగ యుగాలు జీవించే పరలోక నివాసిగా అప్పటి వరకు ఉన్నారు. పుట్టక మునుపు భూమి మీద నరజాతిగా పుట్టక మునుపు ఆయన ఏమై ఉన్నారు? పరలోక నివాసి. ఈ మూడో మాట అర్థమైందా? పాయింట్. మొదటి పాయింట్ ఏమిటి? దేవత్వంలో సమానత్వం. రెండవది అధికారంలో సమానత్వం. మూడవది ఉనికిలో సమానత్వం. దేంట్లో సమానత్వం? ఉనికిలో సమానత్వం. నిత్యత్వంలో గురించి, నిత్యత్వం సందర్భంలో దేంతో సమానులండి ప్రసాద్ గారు? దేవత్వంలో, అధికారంలో, ఉనికిలో. పాల్ గారు అర్థమవుతుందా నేను చెబుతున్నది? సంతోషం. మరికొన్ని విషయాలు చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోకి వెళదాం. ఇంతకుముందు అనేక సార్లు నేను తెలియచేశాను. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఇక్కడ నేను కొన్ని గ్యాపులు విడిచిపెడుతున్నానండి.
ఈ గ్యాపుల్లో మీ అడిగే వాళ్ళకి చాలా ప్రశ్నలు రావచ్చు. అంటే అడిగే వాళ్ళంటే నన్ను విమర్శించడానికి కొంత గ్యాప్ను వదిలిపెడుతూ వెళ్తూ ఉన్నాను అనమాట. ఆ గ్యాపులను బట్టి ప్రశ్నించే వాళ్ళకి నా సమాధానాలు నా దగ్గర ఉంటాయి. నేను చెబుతున్నా మీకు అర్థం చేసుకోండి. నా గ్యాప్లు నేను వదిలిపెడుతూ వెళ్తూ ఉన్నాను నన్ను విమర్శించే వాళ్ళ కోసం. ఆ విమర్శించేటువంటి వాళ్ళ గ్యాపుల్ని నేను అడిగినప్పుడు దాని సమాధానాన్ని నేను సమర్థవంతంగా ఇవ్వడానికి నాకు దేవుడు జ్ఞానం ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి నేను చదువుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సు ఎవరు అంటే అర్థం ఏమిటి? దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే అర్థం ఏమిటి? తేజస్సు అంటే వెలుగు. వెలుగు. ఇప్పుడు దేవుడు, తండ్రిని దేవుడు మహిమగా ఉన్నప్పుడు అంటే ఆయన వెలిగించు ఆయన కూడా వెలుగే. ఇప్పుడు తండ్రిని దేవుడు రూపం దాల్చినప్పుడు, ఆయన రూపంలో ఉన్నప్పుడు ఆయన నుండి వెరచెల్లుతున్నటువంటి వెలుగుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరనంటే యేసు ప్రభు. ఈయన ఒక బల్బుని మనం చూసామనుకోండి, బల్బులో వెలుగు వస్తుంది, కానీ అక్కడే ఉంటది వెలుగు, ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశాన్ని ఏమన్నాడంటే యేసుక్రీస్తు. ఆయన మహిమ యొక్క తేజస్సు అంటే ప్రకాశం ఎవరు? తండ్రిని దేవుడు వెలుగైతే దాని ప్రకాశం ఎవరనంటే యేసుక్రీస్తు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. అక్కడ వరకు ఆగదన్న 3 పాయింట్లు, ఇంకో 3 పాయింట్లు ఈ ఒక్క వచనంలోనే చెప్పేశాడు. 1, యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే అర్థం ఏమిటంటే మహిమలో సమానత్వం. దేంట్లో సమానత్వం? మహిమలో సమానత్వం. ఆయనకి ఏం మహిమ ఉందో అలాంటి మహిమనే క్రీస్తు యేసుకుని ఉంది. ఇది వేరుగా ఆలోచన చేసే విషయం కాదు, సమానత్వానికి సంబంధించింది. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క తత్వాన్ని, దేవుని యొక్క లక్షణాన్ని ఒక రూపం దాలిస్తే, తండ్రి అయిన దేవుని యొక్క లక్షణాన్ని లేదా తత్వాన్ని ఒక రూపం దాలిస్తే ఎవరు కనబడతారంట? యేసు ప్రభు. ఆయన తత్వము యొక్క మూర్తిమంతం అంటే అర్థం ఏంటి? మూర్తి భవించడం అంటే అర్థం ఏమిటి? రూపం దాల్చడం. దేవుని యొక్క అదృశ్య లక్షణాన్ని రూపం దాలిస్తే ఎవరుగా కనబడతారు? అర్థమవుతుంది కదా? స్వరూపంలో సమానత్వం. దేంట్లో సమానత్వం? స్వరూపంలో సమానత్వం. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అని అన్నాడు అన్నమాట. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అంటే ఆయన శక్తి సామర్థ్యాలు. ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలు? క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పది. సో 3 పాయింట్లు చెప్పండి. ఈ 3 పాయింట్లతో కలిపి 6 పాయింట్లు అయ్యాయి. చెప్పండి చూద్దాం. ఏమేమిటి? నంబర్ 1 ఏమిటి? దేవత్వంలో సమానత్వం. 2 అధికారంలో సమానత్వం. 3 ఉనికిలో సమానత్వం. 4 మహిమలో సమానత్వం. 5 స్వరూపంలో సమానత్వం. 6 తత్వం. అదే తత్వం యొక్క మూర్తిమంతం అంటే స్వరూపంలో సమానత్వం. 6 తన మహత్తు గల మాట అంటే మహాశక్తి కలిగినటువంటి మాట. మహత్తు అంటే అర్థం ఏమిటంటే మహాశక్తి కలిగిన అని అర్థం. రాసుకోండి. మహత్తు అంటే ఏదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మహాశక్తి ఈజ్ ఈక్వల్ టు మహత్తు. ఏమిటి?
అందుకే ఇంగ్లీష్ ఏం రాశాడంటే అప్ హోల్డింగ్ ఆల్ థింగ్స్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్ అని అన్నాడు అనమాట. మహత్తు అని అంటే అర్థం ఏమిటి? అది మహాశక్తి అని అర్థం అన్నమాట. ఇప్పటికైనా ఆ పదజాలాలకు అర్థాలు తెలిసి వస్తున్నాయో మీకు? తెలుగే చదువుతూ వచ్చాం, తెలుగే చదివాం, కానీ ఆ పదజాలాల యొక్క అర్థం మనకు నేటి వరకు తెలియకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నేరో మైండెడ్ పీపుల్ అనేవాళ్ళు అలా చేశారు. వీళ్ళకి తెలిసింది చెప్పి దాంట్లోనే ఆ దారిలోనే ఇట్లా గుడ్డిగా ఒక దారి చూపించి ఆ దారిలోనే పోవాలని ఒక ఇది చేశారన్నమాట. అక్కడే ఆ దారిలోనే పోవాలని నడుస్తూ ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? ఆ గుడ్డి దారిలోనే వెళ్ళి నరకంలో వెళ్ళి నరకం అనే గుంటలో వెళ్ళి పడిపోతారు అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు మహత్తు కలిగినటువంటి మాట అంటే అర్థం ఏమిటంటే ద ఆల్ థింగ్స్ బై ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్ అని అంటే పవర్ అంటే ఎనర్జీ అనేది కాదు, శక్తి అనేది కాదు, దానికంటే ఎక్కువ. పవర్ అనే మాటకి చాలా గొప్ప మీనింగ్ ఉందండి. పవర్ అంటే సాధారణమైనటువంటి మాట కాదు, అది శక్తి కంటే గొప్పది, ఎనర్జీ కంటే గొప్పది పవర్. అర్థమవుతుందా? ఇది ఎప్పుడైనా దాని గురించి కూడా మాట్లాడదాం. బైబిల్లో మన క్రొత్త నిబంధన చట్టంలో అర్థాలంటూ నేర్చుకోవాలంటే కూడా మన దగ్గరికి రావాల్సింది ఎవరైనా. మహత్తు గల మాట అంటే ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్. సో దయచేసి గుర్తించండి, ఆ శక్తిలో సమానత్వం అనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సమస్తమును నిర్వహించేంత మహాశక్తి ఎవరికి ఉంది? అంటే యేసు ప్రభువుకి మహాశక్తి లేదు అనే వాదన కూడా ఉందండి. ఈ మధ్యలో గత 5 సంవత్సరాలుగా నేను అలాంటి వాదించే వాళ్ళతో చాలా గొడవలు జరిగిపోయాయి. యేసు ప్రభుకి ఏమి లేదంటారు, మహాశక్తి లేదు, తండ్రిని దేవుడు మాత్రమే మహాశక్తి కలిగిన వాడు, మహాదేవుడు అన్నట్లుగా పాత నిబంధన వచనాలు చూపిస్తూ ఉంటారు. వాస్తవానికి ప్రభుని క్రీస్తు యేసు యొక్క శక్తి మహాశక్తి, ఆయన దేవత్వం మహాదేవత్వం. ఇంకొకటి, ఈ వేలూరు జాషువన్ మెంబర్స్ వాళ్ళు చెప్పే వాళ్ళ దగ్గర దేవాది దేవుడు అంటే తండ్రిని దేవుని దేవాది దేవుడు అనే మాట అసలు వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రొత్త నిబంధనలు ఆ పదమే లేదు. ఏ నిబంధనలో? క్రొత్త నిబంధనలో లేదు. పాత నిబంధనలో ఉందో లేదో నాకు తెలియదు. కాకపోతే దేవాది దేవుడు అంటే ఇతర దేవతలు ఉన్నారని దాని అర్థం అన్నమాట. వీళ్ళకి ఇతర దేవతలు, ఆ దేవతల్ని వీళ్ళు నమ్మాల్సి ఉంది అని దాని అర్థం అన్నమాట. దేవాది దేవుడు అంటే అర్థం ఏమిటి? దేవుళ్ళందరికీ దేవుడు. దేవాది దేవుడు అంటే దేవుళ్ళందరికీ దేవుడు అంటే ఇతర దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా వీళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఏం దేవుడు? ఈ దేవుళ్ళందరికీ కలిపి ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు. ఇవంతా ఎంత విపరీత విచిత్రపు బుద్ధులు, అపవాది ఆలోచన విషయాలు ఇవన్నీ ఇంత దారుణంగా తయారయ్యాయి. విన్నారా ఎప్పుడైనా? దేవాది దేవుడు పాటలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ నేను స్టాండ్ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. మరొకసారి 3వ వచనం చదువుతాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఇది కండిషన్, పాపముల విషయంలో తానే శుద్ధీకరణం తానే చేసి, అంటే అంతకు ముందు ఆయన పుట్టకు మునుపు ఉన్న సంగతి గురించేగా దాన్ని అక్కడ మాట్లాడుతున్నది. ఎక్కడ? భూమి మీద పుట్టకు మునుపు పైన చెప్పబడిన ఆ 3 కార్యక్రమాలు అనేవి జరిగాయి అని అర్థం అన్నమాట. అంటే అర్థం ఏమిటి? నిత్యత్వంలో క్రీస్తు యొక్క సంగతులు తండ్రిని దేవునితో ఎలాంటి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉందో వివరిస్తున్నాడు. ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేయడానికి మునుపు ఎలాంటి వాడు? దేవుని మహిమ యొక్క తేజస్సు, తత్వం యొక్క మూర్తిమంతము, మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించే మహాశక్తి కలిగిన వాడు.
అదే భూమి మీదకి వచ్చిన తర్వాత పాపముల విషయంలో కూడా సరే శుద్ధీకరణ ఎవరు చేశారు? తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అని అన్నాడు అనమాట. సో మొదటి సెషన్ లో మనం నేర్చుకున్నది ఏమిటనంటే క్రీస్తు సమానుడు. ఎవరితో సమానుడు? ఎప్పుడు? పరలోకంలో, నిత్యత్వంలో. ఆ సమానత్వాలు ఏమేమి? కొన్ని చెప్పాయి, చాలా ఉన్నాయి. ఇంక నేను ఇప్పటికి చాలా ఎక్కువ అయిపోతుంది. ఇవి మనసులో పెట్టుకోండి. ఏంటండి? దేవత్వంలో సమానుడు, అధికారంలో సమానుడు, ఉనికిలో సమానుడు, మహిమలో సమానుడు, స్వరూపంలో సమానుడు, శక్తితో సమానుడు, నిత్య శక్తి కలిగిన వాడు. అర్థమవుతుందా? ఇప్పటికీ అది చాలు. ఒక 15 minutes బ్రేక్ తర్వాత మనం తిరిగి కలుద్దాం. లైన్లో ఉండండి.